ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపా సన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 18 నుంచి 26 వచనం చూసుకున్నప్పుడు, అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షరస తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికలు వేయించిన ధాన్యమును, 100 ద్రాక్ష గిళ్లను, 200 అంజూర పండ్లను గార్ధబాల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పని వారికి ఆజ్ఞాపించి గార్ధబం ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని చెల్లిన ఆమెకు ఎదురుపడినట్లు చూస్తున్నాను వారిని కలుసుకుని ఉన్నారు. అయితే అంతకుముందు దావీదు నాబాలును కలిగిన దాంట్లో ఏది కూడా మిగిలిపోకుండా ఈ అరణ్యములో తన ఆస్తి అంతా నేను వ్యర్థముగా కాయచూ వచ్చేది, ఉపకారం నాకు అపకారం చేసి ఉన్నాడే అనుకుని అతనికున్న వారిలో ఒక మగపిల్లనైనా తెల్లవారినప్పటికీ నేను ఉండనేను, లేదా దేవుడు మరి గొప్ప అపకాయము దావీదు శత్రువులకు కలుగజేయనుగా కానీ ప్రమాణం చేసుకున్నాడు. అయితే అబీగయీలు దావీదును కనుగొని సాష్టాంగ నమస్కారం చేసి ఈ దోషం నాదని ఎంచమని ఆయనతో మాట్లాడి ఆమె ఇచ్చిన కానుకను స్వీకరించమని చూస్తున్నాం. ఆమె